ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, ఆ తల్లి కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అని అంటే కనుక, తల్లి, ఇప్పటికే నేను నీకు 3 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా నువ్వు వినకపోతే ఇది నిజంగా కూడా నీ కర్మే అని చెప్పి నేను చెప్తాను. ఇది వింటే చాలమ్మా, వినడం మాత్రమే కాదు, ఆచరణలో పెడితే చాలు. నీ యొక్క దశ తిరిగి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మన కోసం మనకు ఈరోజు అందించాలని అనుకుంటూ ఉన్నారు. మరి ఈ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు, ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం, గౌరవం, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని రాయడం కూడా మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, ఈ పాటికే నీకు 3 సార్లు చెప్పడం జరిగింది నేను. అది ఏ విషయమా అని చెప్పి నీవు ఇప్పుడు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నావు. దుర్గమ్మ తల్లి ఏం చెప్పారు? నేను ఏమి చేయలేదు, ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. బిడ్డ, అయితే జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు నేను చెప్పిన సందేశాలలో నీవు ఒక 50% మాత్రమే పాటిస్తూ ఉన్నావు. ఆ 50% వదిలేశావు. మిగిలిన ఆ 50%లో నీకు కావలసినది ఒక పాయింట్ అనేది ఉంది. ఈ ఒక్కటి నీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ మార్పుని కనుక నీ జీవితంలో నువ్వు చేసుకోగలిగితే ఇక నీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండరమ్మా. నీవు కోరుకున్నది ఏదైతే కానీ అది నీ పాదాల దగ్గరకు వచ్చి మార్చే ఈ మార్పు అదేంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఏదో ఒక కథను వినిపించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ కథను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కూడా చూడాలండి. అప్పుడే కదా మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు. ఆ టీచర్ పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పేటప్పుడు వాళ్లకు కేవలం నోటి ద్వారా చెప్తేనే వారు మారరు. వారికి ఏదైనా సరే కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పి ఆవిడ అనేక రకాల ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒకరోజు ఆ పిల్లలందరికీ కూడా ఏం చెప్తారు అంటే, మీరందరూ కూడా ఎవరో ఒకరిని రోజు కోప్పడుతూ ఉంటారు. ఒకరి మీద మీకు ఆవేశం అనేది వస్తూ ఉంటుంది. వారిని కొడితే బాగుంటుంది, వారు నన్ను బాధ పెట్టారు అని చెప్పి ఎవరి గురించి అయినా సరే కానీ రోజులో ఒక్కసారైనా అనుకుంటారు కదా. అలా అనుకున్నప్పుడు మీకు వారి మీద కోపంతో ఏం చేయాలో అర్థం కాక వారిని తిట్టేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు కూడా. అలా కాకుండా నేను మీకు ఒక పీరియడ్ టైం అనేది ఇస్తాను. అంటే పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు లోపు గనక మీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వారి యొక్క పేరుని మీరు ఒక టమాటా తీసుకుని ఆ టమాటా మీద రాసుకోండి. అలా రాసిన ఆ టమాటాను భద్రంగా మీరు మళ్ళీ బ్యాగ్లో వేసుకుని రండి. ఇలా ఏ రోజుకి ఆ రోజు ఎంతమంది మీద కోపం వస్తే అన్ని టమాటాల మీద రాసుకోవాలి. ఆ టమాటా కొంచెం పచ్చిగా ఉన్నది, గట్టిగా ఉన్నది తీసుకోండి అని చెప్పి చెప్తారన్నమాట. పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. నేను చేస్తా, నాకు ఎవరి మీద కోపం వస్తుంది అని చెప్పి అలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందులో ఒక పిల్లవాడు ఉన్నాడు, రమేష్ అని. ఆ కుర్రవాడికి ఇంకాస్త ఎక్కువ ఉత్సాహం. పిల్లలందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదా. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, మరికొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. అలా హైపర్ యాక్టివ్గా ఉండే రమేష్ అనే కుర్రవాడు, ఆ రమేష్ అనే, నేను చేస్తా మేడం, తప్పకుండా నేను చేస్తాను, నీకు చాలా ఇష్టం నాకు
ఎటువంటివి అని చెప్తే, సరే రమేష్, నువ్వు ఎవరి మీద అయితే నీకు కోపం వస్తుందో వారి పేరు ఒక టమాటా తీసుకుని ఆ టమాటా మీద రాయి అని చెప్తారనమాట. అప్పుడు ఇక సరేనని చెప్పి ఆ రమేష్ అదే ఆలోచించుకుంటూ ఇలా ఎగ్జైట్మెంట్గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చుని సీరియల్ అనేది చూస్తూ ఉంటారు. టీవీలో ఒకసారి అడుగుతూ ఉంటారు, రిమోట్ ఇవ్వమని. నేను ఇవ్వను అంటూ పో అని అంటుంది వాళ్ళ అక్క. రెండోసారి అడుగుతాడు, మళ్ళీ మూడోసారి కాసేపు వెయిట్ చేసి కూడా అడుగుతాడు, మళ్ళీ ఇవ్వను అంటుంది. వాళ్ళ అక్క మీద చాలా కోపం వచ్చేస్తుంది. కొట్టాలి అని చెప్పేసి అనుకున్నంత కోపం వస్తుంది, కానీ కొట్టకూడదు. మేడం చెప్పారు కదా, ఆ కోపాన్ని జస్ట్ టమాటా మీద రాసుకుంటాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి అమ్మ దగ్గర ఒక టమాటా తీసుకుని తన యొక్క అక్క పేరు ఆ టమాటా మీద రాసుకుని బ్యాగ్లో వేసుకుంటాడు. ఇక తరువాత సాయంత్రానికి బయటకు వెళ్ళి ఆడుకుంటాడు. అలా ఆడుకునేటప్పుడు ఒక స్నేహితుడు తన యొక్క బాల్ తీసుకుని నాదే అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. ఇక తన మీద మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి మరొక టమాటా తీసుకుని ఆ టమాటా మీద కోపం వచ్చిన స్నేహితుడి మీద పేరు రాస్తాడు. ఇక ఆ రోజు 2 టమాటాలు అయితే పడిపోయాయి అన్నమాట. మర్నాడు రెండవ రోజు తన యొక్క స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చిన తర్వాత పక్కన అబ్బాయి పెన్సిల్ ఇవ్వలేదని చెప్పి కోప్పడతాడు. కొట్టాలి అన్నంత కోపం వచ్చేస్తుంది, కానీ టీచర్ చెప్పారు కదా గుర్తుకు వచ్చి టమాటా తీసుకుని ఆ టమాటా మీద ఆ పేరు రాస్తాడు. ఇక ఆ టీచర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తనని లేపి ఎంతమందికి మీద మీకు కోపం వచ్చింది, ఎన్ని టమాటాలు అయ్యాయి అని చెప్పి అడుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు. అయితే ఇక అంతలోనే మేడం వచ్చేస్తారు. మేడం వచ్చేసరికి కొంచెం సేపు లెసన్ చెప్పడం ఇదంతా పూర్తయిన తర్వాత మేడం టమాటాల గురించి అని చెప్పి గుర్తు చేస్తాడు ఆ మేడంకి. అయితే వద్దు రమేష్, ఇప్పుడు కాదు, నేను అడుగుతాను, నువ్వు కూర్చో అని చెప్పి అంటారు. ఇక మేడంకి మీద కూడా కోపం వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పిన మేడం మీద టమాటా మీద రాసి మళ్ళీ ఆవిడ చూస్తుందన్న భయంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఈసారి టమాటా మీద కూడా రాయడనమాట. ఇక తర్వాత 3వ రోజు ఒకరి మీద కోపం వస్తుంది, 4వ రోజు ఒక 3 మీద కోపం వస్తుంది, 5వ రోజు ఒక 6 మీద కోపం వస్తుంది. ఇలా మొత్తం కూడా తన దగ్గర ఒక 15-16 టమాటాలు అనేవి వస్తాయి. రోజు స్కూల్కి వచ్చేటప్పుడు మొదటి రోజు రాసిన 2 టమాటాలను కుళ్ళి ఆ బ్యాగ్లో నుంచి కొంచెం కొంచెం రసం అనేది కారి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఒక రకమైన స్మెల్ అనేది అతని దగ్గరకు వస్తూ ఉండడం వల్ల పక్కకి స్నేహితులు కూడా రారు. తన బెంచ్లో ఉన్న పక్కన స్నేహితులు కూడా వేరొక బెంచ్కి వెళ్ళి కూర్చుంటారు. ఇక మేడం టమాటాలు ఏమో అని అడుగుతుందేమో అని చెప్పి ప్రతిరోజు రమేష్ ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ మేడం ఏమో అడగట్లేదు. ఇంకా రమేష్కి అనుకుంటాడు, ఇలా వారం రోజులు గడిచేసరికి ప్రతిరోజు తీసుకున్న టమాటాలు అయితే చితికిపోయి కుళ్ళిపోయి పాడైపోతాయి అన్నమాట. అయితే వాటిని క్యారీ చేసుకుంటే స్కూల్కి వస్తాడు. అలా చాలామంది ఇబ్బంది పడుతూ ఇక మేడం అడిగే రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని టమాటాలు ఉన్నాయి, నేను మీకు చెప్పిన పని చేశారా అని చెప్పి మేడం అడుగుతారు. ఇక ఒకరేమో ఒక టమాటా తీసుకొచ్చి పెడతారు, ఇంకొకరేమో 2, మరొకరేమో 4. ఇలా వాళ్ళ యొక్క కోపాన్ని బట్టి వాళ్ళ ఆవేశాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చి పెడతారు. ఇక రమేష్ వంతు వస్తుంది. రమేష్ దగ్గర 20 టమాటాలు ఉంటాయి. అవి బ్యాగ్లో నుండి తీగానే స్కూల్ అంతే, క్లాస్ అంతా, రూమ్ అంతా కూడా ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. ఇక తన బ్యాగును శుభ్రం చేసుకుని ఆ టమాటాలు తీసి ఆ బెంచ్ మీద అలా పెడతాడు రమేష్. ఆ స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది, కానీ బ్యాగ్ అయితే కొంచెం తేలిక పడుతుంది. తన యొక్క బ్యాగ్ని నీట్గా తుడిచేసుకుని చక్కగా కడుక్కుని మంచిగా ఎండబెట్టుకుని ఆ బ్యాగ్లో బుక్స్ అయితే సర్దుకుంటాడు. తనకు కొంచెం ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. అంటే ఈ 15 రోజుల నుంచి టమాటాలను మూసి ఆ స్మెల్, ఆ నీరు ఇదంతా కూడా తనని ఇబ్బంది పెట్టింది కదా. అయితే ఇక దీన్ని బట్టి మనకేమర్థమైంది అని చెప్పి మీకు ఆ రమేష్ని ఆ మేడం అడుగుతారనమాట. మేడం, అర్థం అవడం సంగతి పక్కన పెట్టండి, కానీ ఈ టమాటాలు నా దగ్గర ఉన్నంతసేపు కూడా నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అని చెప్పి కంఫర్టబుల్గా అసలు
అన్కంఫర్టబుల్గా అనిపించింది, చాలా ఇబ్బంది, అంటే చాలా స్మెల్ అనేది వచ్చింది, అందరూ కూడా నా దగ్గరకు రావడానికి కూడా స్మెల్కి రావడానికి కూడా భయపడిపోయారు అని చెప్పి ఆ రమేష్ ఆ టీచర్ గారికి చెప్తారనమాట. అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నీ యొక్క మనసు అనేది నీ గుప్పుడంత మాత్రమే ఉంటుందమ్మా. నీ యొక్క గుప్పుడంత మనసులో ఆ బ్యాగ్లో టమాటాలు పడినట్లుగా నీ మనసులో ఎదుటివారి మీద కోపము, ఆవేశము, పగ, లేదంటే ఎదుటి వారితో మాట్లాడడానికి మొహమాటము, లేదంటే సిగ్గు, బిడియము, ఆవేశం, ఇలా నీ యొక్క ఎమోషన్స్ అనేవి ఏదైనా కానివ్వు, దాన్ని నువ్వు క్యారీ చేస్తూ నీ యొక్క చిన్న మనసులో, ఆ యొక్క చిన్న గుండెలో చాలా బరువును పెంచేసుకుంటూ ఉన్నావు. అవి రోజు రోజుకు కుళ్ళిపోయి నీ యొక్క శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అంటే నీకు తలనొప్పి రావడము, నీ మెదడు అంతా కూడా బరువుగా మారిపోవడము చేస్తూ ఉన్నాయి. అనుకున్న పనుల పట్ల నీకు శ్రద్ధ లేకపోవడము, ఎప్పుడు ఏ విశ్రాంతిని కోరుకుంటూ ఉండడము, ఏ పని చేయకుండా ఉండడము, నీ యొక్క మనసంతా గందరగోళంగా అనిపించుతూ ఉండడము, ఇవన్నీ కూడా నీ యొక్క చిన్న మనసులో లేనిపోని ఆలోచనల వల్లే వస్తుందమ్మా. ఆ యొక్క కుళ్ళిన ఆ టమాటాలని ఆ బాబు ఎలా క్యారీ చేయలేకపోయాడో, నీ యొక్క చిన్న జీవితంలో కూడా నీ యొక్క కోపాలు, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలను కూడా నువ్వు క్యారీ చేయలేవు అని గుర్తుపెట్టుకో. కనుక జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా సరే కానీ మనసును విశాలంగా ఉంచుకోవాలి. ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఈ యొక్క చిన్న జీవితంలో అతని మీద నీకు ఒక్కసారి కోపం వచ్చింది అంటే అతను ఏదో తప్పు చేయడం వల్ల నీకు కోపం వచ్చి ఉండవచ్చు. కానీ అతను నీ కోసం అంతకుముందు ఎన్ని మంచి పనులు చేసి ఉంటారు, నీ కోసం ఏదో ఒక సహాయం అనేదైనా చేసి ఉంటారు కదా. మరి ఇటువంటి చిన్న చిన్న కోపాల వల్ల వాటిని కూడా నువ్వు మర్చిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచేసుకోవడం ఎంతవరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించు. కనుక ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న గుండెలో ఎప్పుడైనా సరే కానీ చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జీవితాన్ని అనుభవించాలి. అంతేకాని లేనిపోయినవి పెట్టేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు బిడ్డ. నీవు కోరుకున్నట్లుగా ఎంత ధనాన్ని సంపాదించాలి అన్నా కూడా మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీకు తెలుసో తెలియకో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ప్రాణం అనేది తిరిగి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. కనుక ఈ ఉన్న చిన్న జీవితాన్ని లేనిపోని కోపాలతో, ఆవేశాలతో, లేనిపోని చికాకులతో మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. కుదిరితే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా సరే కానీ ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించు. అంతా సర్దుకుంటుంది, అంతా కూడా మంచే జరుగుతుంది. కనుక ఏ ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా అని మాత్రమే ఆలోచించు. ఈ విషయం గురించి నువ్వు ప్రతి క్షణం పరీక్షించుకో. అప్పుడు నీ జీవితం పూలవనంలాగా మారిపోతుంది. తల్లి, నీ గురించి ఇదివరకే నేను ఆలోచించి ఈ విషయాల గురించి 3 సార్లు చెప్పాను, కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు. నా బిడ్డ, ఇలా ఉండటం ఏ తల్లికి కూడా నచ్చదు కదా బిడ్డ. తల్లి, ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు కోరుకునే ధనం అనేది ఏ రూపంలో నీకు అందాలి అని అనుకుంటున్నావో అది నీకు జరిగే అద్భుతం అనేది రాబోతోంది. కనుక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీవు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పిన మాటలు నువ్వు జాగ్రత్తగా పాటించి చూడు. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులే జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు ఎక్కడి నుంచి ధనం రావాలి అని అనుకుంటూ ఉన్నావో, ఎక్కడి నుంచి రాక నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో అంతా కూడా నాకు తెలుసమ్మా. కనుక అది నీకు అందే ఏర్పాటే నేను చేస్తున్నాను అని, నీకు తప్పకుండా అవి అందే తీరుతాయి అని, అవి అందిన తరువాత నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు. నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించు.
అంతా కూడా శుభం జరుగుతుంది. నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసింది ఏంటి అంటే గనుక, మనలో వచ్చే మార్పులను చూసి మనం భయపడకుండా, మళ్ళీ మనం ఏం చేసుకుంటే మనం మళ్ళీ ఏ అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ మనం ఏ లక్షణాలను అలవాటు చేసుకుంటే కొత్త శక్తి మనకు ఏర్పడుతుందో అలా చేసుకుని ఒంటరిగా ఉన్నా సరే కానీ మనం బలవంతులుగా మారవచ్చు అనే ఆ గుణపాఠం మనకు చక్కగా తెలుసుకోవాలి. నువ్వు మనకు ఏ విధంగా అయితే మనం ధైర్యంగా ఉండగలుగుతాము అన్న విషయాలను మనం ప్రతి క్షణము సమీక్షించుకుంటూ మనం ధైర్యంగా గనక మనం ముందుకు అడుగులు వేస్తే గనక నీ దుర్గమ్మను తలుచుకొని నాకు అంతా మంచే జరుగుతుంది, నాకు ఎప్పుడూ కూడా నేను చిందరవందరగా నా జీవితాన్ని చేసుకోకూడదు అని నిర్ధారించుకుని నువ్వు ఆ విధంగా గనక ప్రయత్నం అయితే మొదలు పెడితే నీకు ప్రతి క్షణము కూడా నేను సరైన సూచనలు అందిస్తూ నీ వెన్నంటే ఉంటూ నీకు వాటి యొక్క ఏ విధమైతే నీకు ఇబ్బంది కలగకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావో దానికి అన్నిటి మార్గాలను నేను నీకు తెలియజేస్తాను. తల్లి, నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి తన బిడ్డలు అన్న ఆలోచనలతో నీ విలువలను పెంచుకోవడానికి నువ్వు ఏం చేయాలి అనే ఆలోచన అనేది పుడుతుంది. అప్పటి నుంచే నీ జీవితం మొదలవుతుంది. అప్పటి వరకు నువ్వు ఎంతో మందిలో ఉన్న ఒక గొర్రెల మందులో ఒక గొర్రె పిల్లలాగా బ్రతుకుతున్నావు అని, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎన్నటికీ కూడా ఏర్పడట్లేదు అని, నేను అలా ఉండకూడదు, ఒంటరిగా ఉన్నాను అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకుండా ఉండాలి. నీకు అర్థమైంది కదా బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు ఒక మంచి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశంలో ఎంతో అర్థం దాగి ఉంది కదూ, ఎంతో నీతి కూడా ఉంది. అంటే మనకు ఏం జరిగితే మనం కృంగిపోతూ ఉన్నాము, మనకు ఎవరూ లేరు అని చెప్పి ఒకానొక సమయంలో మనం చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం, చాలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కూడా ఉంటాం. ఆ ఏడుపంతా చూసే దుర్గమ్మ తల్లి మనకు ఈరోజు మనకు మనోధైర్యాన్ని పెంచడానికి ఈరోజు ఈ సందేశాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం, ఈ ఆంతర్యం అంటే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం పరమార్థం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైంది అనిపిస్తే దుర్గమ్మ తల్లి చెప్పిన మాటలు మీ మంచి కోసమే అని చెప్పి మీకు అనిపిస్తే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నమ్మకాన్ని, ధైర్యాన్ని మీకు కలిగించిందని అనుకుంటున్నాను. మీకు మొదటిసారి కనుక మన ఛానల్లోనికి అమ్మ సన్నిధిలోనికి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలుపుకుంటూ ఉన్నాను. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి, దుర్గమ్మ తల్లి మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, ఆ తల్లి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి, మనందరి కోసం అమ్మ దయ మనమైన ఉంటే మనకి ఇంకేం కావాలండి, అన్నీ ఉన్నట్లే. మనం అందరం కూడా ఎప్పుడు కూడా అమ్మవారి చెంతకు చేరిపోయి అమ్మవారి గొడుగు నీడకు ఒక్కసారి చేరుకున్నామా, ఇంకా తల్లి నీడకు చేరుకున్నామా, మనను ఏ దుష్టశక్తులు మనను వెంట పడవు. ఒకవేళ వెంట పడాలి అన్నా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి రక్షణ కవచంలో మనల్ని కాపాడుతూ ఉంటాయండి. అమ్మ రక్షణ కవచనం మన చుట్టూ ఉంటే అవి దాటుకుని దుష్టశక్తులు రావాలి కదా, ముందు అమ్మని కదా దాటుకుని మన దగ్గరకు రావాలి. మన దుర్గమ్మే అక్కడ మనకు కంచిలాగా రక్షణ వలయంగా కంచి వేసి కాపాడుతూ ఉంటే మనకెందుకు భయం చెప్పండి. కనుక అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపైన నిండుగా మెండుగా ఉంటాయి. ఉండడానికి మనం ప్రయత్నమైతే చెయ్యాలి. అమ్మ చెప్పింది చెప్పినట్లు ఆ 50% కూడా మనం ఫాలో అయితే గనక ఈ రోజు నుంచినే మన జీవితంలో వసంతాలు పూయించడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం మన అమ్మ మాటను శ్రద్ధగా ఆలకిస్తూ అమ్మవారి సందేశాలలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ అమ్మవారి నీడకు వెళ్ళిపోదాం. అమ్మ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు అని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.